నమస్తే కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు ఈశ్వర్. చేసుకోవడానికి ప్రాణాన్ని మనం శక్తివంతంగా శ్వాసను ఇంక్రీజ్ చేసుకోవడానికి చెప్తాం. ముందుగా అందరూ కుడి చేతిని మన మొహం వైపు చూపిస్తూ ఒక రకమైన ప్రెజర్ మన మధ్యలో మణికట్టు దగ్గర వస్తుంది. ఇది మన గాలి పీల్చినప్పుడు మన మెడ కండరాలని సున్నితంగా పైకి సాగలిస్తుంది. అంత బెనిఫిట్స్ వస్తాయి. నెమ్మదిగా శ్వాస వదిలి వేడి, చంద్రుడు కూల్. అలాంటిది లెఫ్ట్ చంద్రుడు భస్త్రిక అంటే వేడిని తయారు చేసి అక్కడ ఉన్నటువంటి కఫాన్ని కరిగిస్తూ బయటికి నెట్టివేయడం. ఎంత వేగంగా పీలుస్తున్నామో అంత వేగంగా వదిలేస్తాం. కండరాలు సాగాలి. ఈ కండరాలు ఎంతైతే సాగుతాయో శ్వాస లంగ్స్ పైన ప్రెజర్ పడుతుంది. గాలి పీలుస్తూ వదులుతుంది. గాలి వచ్చేటువంటి ఇప్పుడు కపాలభాతి అంటే పొట్ట సహాయంతో ఓన్లీ ఎక్సిట్. మనం పీల్చే అవసరం లేదు. మామూలుగా పీల్చి ఇట్లా అంటాం, కానీ పొట్టని షేక్ చేస్తాం. పొట్టానుసందంగా ఉన్న గాలిని బయటకు నెట్టివేయడం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం వాటర్ గమనించినట్లయితే వాటర్ని ఇలా అన్న దూరం పైన మళ్ళీ దాని అంతటా అదే ఆటోమేటిక్గా వచ్చినట్టే ఇది కూడా మన శ్వాస కూడా ఆటోమేటిక్గా మనం చేసేటువంటి ప్రాణాయామం ద్వారా టోటల్ బాడీ షివరింగ్ వస్తూ సెల్స్ ఆధారపడేది మన శ్వాస, మన గాలి పీల్చడంలో. మనమంతా 40-50% మాత్రమే గాలి పీలుస్తున్నాం లంగ్స్ నిండుగా. మిగతా ప్రాక్టీస్ పైన వస్తుంది. దీంట్లోనే ఇప్పుడు 2 ముక్కుల్లోనే వదిలినాం, బోత్ నోస్తో. ఈ శ్వాస పొజిషన్ అలా మారుతూనే ఉంటుంది. కొన్ని గంటలు లెఫ్ట్ ఉంటుంది, కొన్ని తర్వాత. ఇప్పుడు పూర్తిగా లోపల పీల్చి మెడన్ బ్లాక్ చేయడం. ఓన్లీ మెడన్ బ్లాక్. మిత్రాయ నమః. ఇప్పుడు అలా అయితే చేయండి లేదా చూడండి. ఓన్లీ ఇంట్రొడక్షన్. త్రిని కుడి చత్వారి రెండో కాలు కూడా వెనక్కి ఏటవాలుగా తులాసనం. ఈ సూర్య నమస్కారాల్లో అన్ని ఆసనాలతో పాటు శ్వాసానుసంధంగా చేసే ప్రాణాయామం కూడా ఉంటుంది. సూర్య నమస్కారాల్లోనే ఉన్న స్పెషల్. షట సాష్టాంగ నమస్కారం. మామూలుగా సాష్టాంగ నమస్కారం చేసే విధానం ఇది. బ్రీత్లెస్, వెయిట్లెస్. సప్త నా పాములాగా కాలు వేళ్ల మీద చేతుల మీద మొత్తం శరీరాన్ని సాగదీయడం పైకి చూస్తూ. అలాగే అష్ట పర్వతం మాదిరి దృఢంగా ఉండేది పర్వతాసనం. అంత దృఢత్వాన్ని తయారు చేస్తుంది బోన్ సెట్టింగ్స్. నవ మళ్ళీ రిలాక్స్. ప్రతి 3 ఆసనాలకి ఒక రిలాక్స్ ఆసనం ఉంటుంది. ఇదే రిలాక్స్. దశ కుడికాలు ముందుకి, 2 చేతుల మధ్యలో కుడికాలు. ఈ నడుమును మనం ఎంత బెండ్ చేసి ఎంత రాస్తే వెన్నెముక మన ఎక్కడి నుంచి పైనుంచి చివరి దాకా ఉన్నటువంటి వెన్నుపూసలు బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఏకాదశం 2 కాళ్ళు 2 చేతుల మధ్యలో ద్వాదశ. ఇది సూర్య నమస్కారాలు. అందరికీ జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవ ఆనరబుల్ హైకోర్టు వారు ఆదేశాల మేరకు, అలాగే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈరోజు మనం ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈరోజు కోర్టు ప్రాంగణంలో జరుపుకుంటున్నాం. ఈ యోగా అనేది మానసిక శారీరక ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఏదో యోగా డేలో కాకుండా ప్రతిరోజు మన జీవితంలో ఒక భాగం కావాలి. మన దైనందిక జీవితంలో ఒక భాగంగా ఈ యోగాని మనం అవలంబిస్తే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది మన భారతీయ సనాతన సాంప్రదాయం. ఎన్నో రకాల యోగా ప్రక్రియలు ఉన్నాయి. అన్ని యోగాలు కూడా ఒకటే. అన్నిటికీ రూట్ వేరైనా కూడా డెస్టినేషన్ ఒకటి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని
ఎప్పుడైతే ఈ యోగా అనేది మనం అవలంబిస్తున్నామో, ప్రాక్టీస్ చేస్తున్నామో, మన ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీతో కంబైన్ అవుతుంది. దాంతో ఏంటంటే మన పెర్సెప్షన్, మన అప్రోచ్ టువర్డ్స్ నేచర్ కానీ ప్రతి మనిషి, ఎదుటి మనిషి మీద కూడా మన అప్రోచ్ మారుతుంది. యోగా అనేది మన నేచర్, ప్రకృతితో కూడా మనం మమేకం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి యోగాని మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు మన దైనందిక జీవితంలో భాగం చేసుకోవాలి. అలాగే ఈ యోగాలో రకరకాలైనటువంటి స్కూల్స్ మనం డెవలప్ చేయడం జరిగింది. ధ్యాన యోగా అని, కర్మయోగా అని, క్రియాయోగా అని, కుండలిని యోగా అని, ఇలా రకరకాలైనటువంటి యోగా పద్ధతులు ఉన్నాయి. ఏ పద్ధతి అవలంబించినా అందరికీ ఆరోగ్యంగా ఉండడం కోసమే ఈ యోగా అనేది మనకి మన సనాతన సాంప్రదాయం, మన పూర్వీకులు మనకు అందించిన ఒక అపురూపమైన విద్య. దీన్ని మనం ముందు తరాలకు అందించాలంటే ఈ రోజు నుంచి దీన్ని మనం ప్రాక్టీస్ చేయడం ఎంతైనా అవసరం ఉంది. అలాగే ఈనాటి ఈ యోగా దినోత్సవానికి మాకు సహకరించినటువంటి స్వామి వివేకానంద ఆధ్యాత్మిక సాధన అసోసియేషన్ లక్ష్మీనారాయణ గారు, వారి సిబ్బందికి, అలాగే మా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడికి, మిగతా న్యాయవాదులందరికీ, అలాగే పాత్రికేయులకి, ఈనాటి ఈ సదస్సు సంబంధించి క్లీన్ చేసిన మున్సిపల్ అధికారులకి, మున్సిపల్ సిబ్బందికి, అలాగే పాత్రికేయులకి అందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నట్టు. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయంగా ఈరోజు యోగా అంటే ఈ సందర్భంగా యోగాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క చోట జరుగుతున్నాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం, అలాగే మా గౌరవ సీనియర్ సివిల్ జడ్జి గారు వెంకటేశ్వర స్వామి గారి, తర్వాత జూనియర్ సివిల్ జడ్జి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ప్రథమంగా కోర్టు ఆవరణంలో కూడా యోగాకు సంబంధించినటువంటి దినోత్సవం ప్రశ్నించుకొని ఇక్కడ కూడా యోగా క్లాసులు నిర్వహించడం జరిగింది. యోగా క్లాసుల నిర్వహణకు స్వామి వివేకానంద ఆధ్యాత్మిక సాధన అసోసియేషన్ వారి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకోవడం ఉంది. దాన్ని శ్వాస అని చెప్పేసి అంటున్నారు. గత 20 ఏళ్ళుగా ఈ కదిరిలో ఈ యోగా అసోసియేషన్ నడుస్తుంది. దానికి అధ్యక్షులుగా లక్ష్మీనారాయణ సార్ గారుగా ఉన్నారు. తర్వాత తదనంతరం 10 సార్లు అయినప్పుడు కూడా మా చిన్న గురువు మన గొల్లాల మూర్తి గారు కూడా నడిపిస్తున్నారు. వారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. తర్వాత మనకు యోగా మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల వాళ్ళు ఆచరించి మున్ముందు కూడా మీరు ఆచరణ చేస్తే మీరు ఆరోగ్యంగా సంపూర్ణంగా ఉండడానికి, మానసికంగా మీకు ఎదుగుదల రావడానికి, వయసును మరింత తగ్గించుకోవడానికి, సంఘంలో మరింత ఉత్సాహంతో పనిచేసుకోవడానికి, సంఘ జీవితాన్ని వివిధ రకాలుగా ఆనందంగా ఎంజాయ్ చేయడానికి ఏవైతే అవసరాలు ఉంటుందో అలాంటి వాటినన్నింటినీ యోగాలో మనకు నిరూపించడం జరిగింది. ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు కూడా యోగాను అభ్యసించినట్లయితే మనిషికి మానసికంగా ఉత్తేజం వస్తుంది, ఆరోగ్యకరమైన ఉత్తేజం కూడా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ శుభ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మా న్యాయమూర్తులకి తర్వాత యోగా అభ్యాసాలకు సంబంధించినటువంటి యోగా శిష్యులందరికీ, యోగాకి సంబంధించినటువంటి ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినటువంటి వారికి, మున్సిపాలిటీ వారికి, మళ్ళీ ప్రియమైన మా పత్రికా మిత్రులు కూడా అందరికీ ఈరోజు యోగా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు. నమస్తే. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మేము ఇక్కడ ఏర్పాటు చేయడానికి అది సహకరించినటువంటి కోర్టు మహారాజశ్రీ జడ్జి గారికి, తర్వాత వాళ్ళ సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మాకు ఒక షెల్టర్ అంటూ ఏర్పాటు చేసినటువంటి ఆర్వేట్ విశ్వనాథ్ గుప్తా గారికి మొట్టమొదటి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా యోగా ఇన్స్టిట్యూట్కి కావాల్సినటువంటి స్థలం కోసం అన్వేషిస్తున్న సమయంలో నేనున్నాను అంటూ అతను ఒక 20 సెంట్ల స్థలం అతను ఇవ్వడం వల్లే మేము అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకొని మా యోగా సెంటర్ని నడుపుకోవడానికి మేము ఈరోజు ఇంత ఆనందంగా చేయగలుగుతున్నాం. ముందుగా మొట్టమొదట అతని కృతజ్ఞతలు. అలాగే యోగా దినోత్సవం రోజు కాకుండా అన్ని రోజులు యోగా చేస్తూ శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ అందరూ వీలైనంత మంది ఎవరికైనా ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం. మా సెంటర్ నందు ప్రతిరోజు 6 గంటల నుంచి 7:30 దాకా యోగా నిర్వహించబడును. ఆసక్తి కలవారు అక్కడ వచ్చి ప్రతిరోజు యోగా చేస్తూ వారి ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని ఈ పుర ప్రజలకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రపంచ యోగా దినోత్సవం భారతదేశం ఆత్మ మథనంలో
సగటు మనిషి ఆరోగ్యాన్ని అత్యంత సులభంగా, అత్యంత చౌకగా, అత్యంత ప్రకృతికి అనుగుణంగా, ప్రకృతికి అనుసంధానంతో శాశ్వతంగా మనిషిని సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉంచడానికి మహర్షులు వేల సంవత్సరాల సాధనలో భారతీయ ఆధ్యాత్మికత ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన ఒక చిట్కా. కాబట్టి ఈ యోగాను ప్రపంచవ్యాప్తంగా మనం పంచినాం. ఈ సనాతన ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకున్నాం. అందరము యోగా పాటిద్దాం. అందరి ఆరోగ్యాన్ని, మానసిక శారీరక ఆరోగ్యాన్ని, శారీరక దృఢత్వాన్ని ఉంచుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ యోగా దిన శుభాకాంక్షలు. జనాలు చాలా తక్కువ. సార్ నడుపునా సార్ నీకు ఎన్ని కల్లా మంచిదా ఈరోజు నంబుల్పూల్కుంట గ్రామ పంచాయతీకి సంబంధించి సచివాలయం 2ను ప్రారంభించుకోవడం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు,
మండల అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థలో ఈరోజు ఒక మంచి బిల్డింగ్, దాదాపుగా 40 లక్షల రూపాయల విలువ చేసే ఒక సచివాలయ భవనాన్ని నిర్మించుకున్నాం. ఈ రోజు నుంచే ఇక్కడ సచివాలయానికి సంబంధించినటువంటి అందరు ఎంప్లాయీస్ కూడా తమ సేవలు అందిస్తారు. అదేవిధంగా వాలంటీర్లు కూడా ఈ ప్రాంతంలో అందుబాటులో ఉంటారు. మరి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి గ్రామ పరిధిలో కూడా ఒక సచివాలయం, ఒక రైతు భరోసా కేంద్రం, అదేవిధంగా ఒక వెల్నెస్ సెంటర్ అయితేనేమి, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు అయితేనేమి, డిజిటల్ లైబ్రరీలు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో కూడా రాబోతూ ఉన్నాయి. ఒక్కొక్కటే నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఆర్బీకే అయితేనేమి, మరో గ్రామ సచివాలయం, మరో ఆర్బీకే, అదేవిధంగా ఒక డిజిటల్ లైబ్రరీ కూడా మనకి ఇక్కడ శాంక్షన్ అయింది. అవన్నీ కూడా నిర్మాణం పూర్తి చేసుకొని దీనికి అప్రోచ్ రోడ్డు కూడా వేయబోతూ ఉన్నాం. మరి ఇవన్నీ పూర్తి అయితే ఒక అద్భుతమైనటువంటి ఒక బిల్డింగ్ కాంప్లెక్స్, ఈ ప్రాంతంలో ప్రభుత్వ బిల్డింగులకు సంబంధించినటువంటి ఒక కాంప్లెక్స్, మంచి కాంప్లెక్స్ ఇక్కడ మనకు రాబోతోంది. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో గతంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కేవలం నీరు చెట్టు పేరుతో దోపిడీ, ఎక్కడ ఏ పని చేసినారో కూడా తెలియకుండానే వందల వేల కోట్ల రూపాయల దోపిడీ 5 సంవత్సరాల్లో దోపిడీ చేస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అదే ఎన్ఆర్ఈజీఎస్ నిధులతోటి ఒక అద్భుతమైనటువంటి బిల్డింగులన్నీ కూడా ప్రతి గ్రామంలో మన కళ్ళ ముందే నిర్మిస్తూ ఉన్నాం. సచివాలయం అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మనకు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే మండలంలో దాదాపుగా ఒక 5-6 సచివాలయాలు కూడా మనం ఓపెన్ చేసుకున్నాం. మిగిలినన్నీ కూడా వచ్చే 2-3 నెలల్లో అన్ని సచివాలయాలు, అన్ని ఆర్బీకేలు అన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. మరి వీటి ద్వారా ప్రజలందరూ కూడా తమ సేవలన్నీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రజల యొక్క గడప వద్దకే సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేర్చగలుగుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజలకి రాబోయే రోజుల్లో ఉపయోగపడుతూ ఉన్నాయి. మరి ఈరోజు దేశంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఈరోజు అడ్మినిస్ట్రేషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. మరి అందులో భాగంగానే ఈ సచివాలయ వ్యవస్థ, దీని ద్వారా ప్రజలు రాబోయే రోజుల్లో ఈ ఫలితాలన్నీ కూడా చూడబోతూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నూతన అన్నసత్ర భవన ప్రారంభోత్సవ కాలాంగ సమస్త దేవత కులదేవత అన్నపూర్ణేశ్వరీ దేవత అనుగ్రహ ప్రసాదేన ఫలసిద్ధ్యర్థం ముహూర్తకాలే శుభముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు తచ్చయ్యోరావృణీమహే ధాతో యజ్ఞపతయే దైవేం స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాదవేశజం శన్నో అస్తద్విపదే శంచతుష్పదే గంటప కవియ పార్థివాదః సవిదేవావదో దీర్ఘామాయోః ముహూర్తమస్తు శుభముహూర్తమస్తు ప్రతిష్ఠితమస్తు. సార్ లాస్ట్ ఇద్దరు కొంచెం ముందుకు రండి సార్. అదే మెయిన్ అదే ఓకేనా సాయి? రైట్ సార్. ఓకే సార్, మిగతా వాళ్ళు రండి సార్. ఓకే సార్. శంకరయ్య సార్ కొద్దిగా సార్ రెడీ, అలాగే చూడండి. కెమెరా రెడీ, కెమెరా వద్దు నాన్న లేనా, కొద్దిగా ఏం పర్లేదు, కొంచెం ముందు చాలు. కొంచెం ఓకే ఓకే సెకండ్ తీసుకో బ్రదర్, తీసుకొని ఫాస్ట్ ఓకేనా? ఓకే మీరు వచ్చేయండి సార్, మీరు వచ్చేసేయండి. ఓకే రైట్ సార్.
కొంచెం అవతల కనబడతా ఇప్పుడు ఓకే అన్న అన్న రాది అంటే ఎట్లా నువ్వు కనబడదా సార్ కొద్దిగా ఫేస్ కనపడి ఓకే సార్ రెడీ తదేవ లగ్నం జనినం తదేవ తారావరం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే దేగ్నియగం స్మరామి సులగ్నాస్తావధాన శుభముహూర్తే సావధాన శ్రీనారాయణ ధ్యాన సావధాన విఘ్నేశ్వరో విఘ్నవిదూరకారే నిర్విఘ్నకార్యేషు ఫలం సుజిత్తం విఘ్నేశ్వరో నామ సురేషు ప్రోక్తే సుప్రతిష్ఠితమస్తు. సెకండ్ సార్ ఎందుకు వచ్చాము రండి రండి ఓకే రాండి సార్ సార్ వెయిట్ సార్ అలాగే రండి సార్ అది మాత్రం తీసుకోండి పట్టుకోండి పైకి लक्ष्मी नृसिंह स्वामी की పద్ధతిలోనే ఆర్మీలో రెగ్యులర్ పోస్టులు తీసుకొచ్చిన అగ్నిపథ పథకం రద్దు చేయాలి. అగ్నిపథ పథకాన్ని రద్దు చేయాలి. ఆర్మీలో రెగ్యులర్ ఉద్యోగాలను రెగ్యులర్ ఉద్యోగాలను రద్దు చేయాలి. ఆర్మీలో కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేయాలి. ఆర్మీలో కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేయాలి. ఆర్మీలో కాంట్రాక్ట్ పద్ధతిని రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఆర్మీలో రెగ్యులర్ ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు రద్దించాలి. కేంద్ర ప్రభుత్వ చేయాలి. అగ్నిపథ్ పథకాన్ని రద్దించాలి. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు అగ్నిపథ పథకాన్ని పాత పద్ధతిలోని ఆర్మీల పోస్టులను పాత పద్ధతిలోని ఆర్మీల అగ్నిపథ్ పథకాన్ని
వ్యతిరేకించండి ఆర్మీలో కాంట్రాక్ట్ విధానాన్ని, వ్యతిరేకించండి ఆర్మీలో కాంట్రాక్ట్ విధానాన్ని, ఆర్మీలో రెగ్యులర్ ఉద్యోగాలను అగ్నిపాల్ పథకాన్ని రద్దు చేయాలని సభ్యులుగా డిమాండ్ చేస్తున్నాం. పాత పద్ధతిలో ఆర్మీ ఉద్యోగాలు ఇవ్వాలని సభ్యులుగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారతదేశ త్రివిధ దళాల పథకాలలో ఇటీవల తీసుకొచ్చినటువంటి రిక్రూట్మెంట్ పద్ధతి ఏదైతే ఉందో 1950 ఆ పద్ధతిలోనూ కాకోకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో అంటే అగ్నిపత్తు ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీమ్లో రిక్రూట్మెంట్ చేసుకుంటాం. ఆ రిక్రూట్మెంట్ చేసుకునే విధానం ఎలా ఉందంటే కాంట్రాక్ట్ పద్ధతి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల తర్వాత ఆ యొక్క ఎవరైతే యువత ఆ యొక్క ఆర్మీలో చేరాలో వాళ్ళందరినీ కూడా నిర్దాక్ష్యంగా ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే యువతను 4 సంవత్సరాల యొక్క దేశ రక్షణ కోసం వాడుకొని వాళ్ళ యొక్క 4 సంవత్సరాల తర్వాత ఎటువంటి ఇది లేకోకుండా వాళ్ళని ఇంటికి పంపించే కార్యక్రమం ఈ యొక్క అగ్నిపథ పథకంలో ఉంది. దీనిని మేము భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్ట్, సిపిఎం పార్టీగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే భారతదేశ భద్రతకు ఈరోజు ప్రైవేటీకరణ చేసేసి కార్పొరేట్ల శక్తులకి ఎవరైతే ఇక అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి పెట్టే విధానం ఈ యొక్క అగ్నిపథ స్కీమ్లో ఉంది. కాబట్టి దీనిని వెంటనే ఉపసంహరించుకొని పాత పద్ధతిలోనే 6 రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి యొక్క ఖాళీ పోస్టులు ఏవైతే ఉన్నాయో పాత పద్ధతిలోనే రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్మీ, నేవీ, డిఫెన్స్ ఏవైతే త్రివిధ దళాలుగా భారతదేశానికి రక్షణగా ఉన్నటువంటి ప్రధాన రంగాలు ఉన్నాయో ఈ రంగాలలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలని ఆర్మీలో సైనికులు చేర్చుకోవడానికి కాంట్రాక్ట్ పద్ధతిలో 4 ఏళ్ల పాటు పని చేయించుకొని తర్వాత ఇంటికి పంపించే పని, ఈ రకంగా కాంట్రాక్ట్ పద్ధతిని అగ్నిపథ్ పథకం పేరుతో తీసుకొచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతంతా కూడా ఈ అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలి, 2-3 సంవత్సరాల నుండి ప్రభుత్వ ఉద్యోగం కోసం అంటే ఆర్మీలో చేరడం కోసం ప్రైవేటు ఆర్మీ శిక్షణా కేంద్రాల్లో శిక్షణ పొంది ఎదురు చూస్తున్న వేలాది మంది నిరుద్యోగులకు ఈరోజు ఈ అగ్నిపథ్ పథకం అనేది ఆశానిపాతంగా మారింది. కాబట్టి ఆర్మీలో కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేయండి, రెగ్యులర్గా సైనికులు నియమించని చెప్పేసి ఇప్పటికే దేశవ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగినాయి. అంటే ఈ రకంగా ఈ పథకం యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరుద్యోగ యువత ఈ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. పైపెచ్చు ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఈరోజు ఆ రకమైన గైడ్లైన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే చాలా మొండిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకని ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇంత ఉత్సాహంగా ఉంది ఆర్మీలో ఈ ప్రైవేటీకరణ విధానం అమలు చేయడానికి చూస్తే రాబోయే రోజుల్లో ఆర్మీ ఉద్యోగులకి పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళకున్న రాయితీల్ని కోత పెట్టడానికి, అంటే పెన్షన్ భారంగా మారిందనే ఒక కారణంతో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆ ఆర్థిక భారాల నుండి తప్పుకోవడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ విధానాన్ని అమలు చేసిందని చెప్పేసి స్పష్టంగా కనపడతా ఉంది. ఆర్మీలో ఎవరైనా కానీ ఆర్మీలో చేయడానికి ఏ రకమైనటువంటి ఉత్సాహంతో చూపిస్తారంటే ఈ దేశానికి సేవ చేయాలని చెప్పి, రేపు ఒకవేళ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినా కూడా ఈ ప్రభుత్వం, ఈ సమాజం నా కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పేసి ఒక చైతన్యంతో దేశభక్తితో ఆర్మీలో పనిచేసే ఉద్యోగులకి ఈరోజు బలంగా మారింది ఈ చట్టం అని చెప్పేసి రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని ఈ ఆర్మీ రంగంలోనే కాదు మొత్తం అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా అమలు చేసి కాంట్రాక్ట్ పద్ధతిని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆలోచన చేస్తోందని చెప్పేసి అనుమానం వస్తూ ఉంది. అందుకనే ఈ పథకాన్ని రద్దు చేయాలి. ఆర్మీ అనేది మన దేశ రక్షణకు సంబంధించినటువంటి కీలకమైన రంగం. ఆ రంగానికి నిధులు కేటాయించి మరింత ఖర్చు పెట్టి ఆ రకంగా భారతదేశాన్ని కాపాడుతున్నటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు ఆ కాంట్రాక్ట్ పద్ధతిని అమలు చేయడం అంటే ఈ దేశాన్ని అవమానం చేయడం అవుతుంది, ఈ దేశ రక్షణని ఈరోజు కాంట్రాక్ట్ పాలు చేయడం అవుతుంది. అందుకని ఈ పథకాన్ని రద్దు చేయాలి. అలాగే 2-3 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు భర్తీ చేయాలి ఆర్మీలో. మీరు ఎందుకని ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాలా?
అందుకని తక్షణమే ఆర్మీలో నోటిఫికేషన్ ఇవ్వండి, రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వండి. ఆ రకంగా శిక్షణ పొంది ఎదురు చూస్తున్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించండి. ఆర్మీలో చేరి దేశం కోసం పనిచేయడానికి అవకాశం ఇవ్వకుండా ఈరోజు అయ్యో కార్మికులు ఈరోజు యువతని ఉద్యోగ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయించుకొని ఇళ్లకు పంపించేసి పెన్షన్ లేవు, ఏమీ లేవు, మీ చావు మీరు చావండి అనే పద్ధతుల్లో ఆ రకంగా ఈ పథకం ఉన్నటువంటి అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు కేంద్రంలో ఈ పథకాన్నితో పాటు అనేక రంగాలు ఇప్పటికే ప్రైవేటీకరణ చేశారు. ఎల్ఐసిని, బ్యాంకింగ్ని, అలాగే ఇన్సూరెన్స్ రంగాన్ని, చివరికి విశాఖ స్టీల్ ప్లాంట్ని, ఈ రకంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముకుంటూ పోతూ ఇంకోవైపు భారతదేశంలో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి ఆర్మీ రంగంలో కూడా ప్రైవేటీకరణ చేయడం అంటే రాబోయే రోజుల్లో ఈ దేశానికి పెద్ద నష్టం. అందుకనే దీన్ని వెంటనే పూర్తి రద్దు చేయాలి. ఆ రకంగా నిరుద్యోగ యువతకి ఆర్మీ రిక్రూట్మెంట్ లో అవకాశాలు కల్పించాలని చెప్పేసి సిపిఎం గా డిమాండ్ చేస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.